పాలనకు 100 రోజులు అంటూ కోటి ఆశలు కొండంత భరోసా. ఏపీకి తిరిగి ఊపిరిపోసిన కూటమి పాలన. 5 ఏళ్ల వైసీపీ అరాచక నుంచి 5 రూపాయలకి కడుపు నింపే స్థితికి రాష్ట్రమంతా తెరుచుకున్న అన్న క్యాంటీన్లు. వృద్ధులకు 1000 పెంచి 4000 పెంచిన ఉద్యోగులకు 1వ తారీఖున వేతనాలు. కేంద్రం స్నేహంతో ప్రగతికి దారులు. పోలవరం అమరావతికిలో తిరిగి కదలేక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే క్వార్టర్ 99 రూపాయలకి అన్నది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు జమిలీకి సై అన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపున పేదల ఇంటికి పెత్తందారుల కన్నం అంటూ తోపుదుర్తికి 320 కోట్లు దోచిపెట్టిన గత సర్కార్. పేరుకే పేదలు పెద్దలకే మేలు జరిగేలా స్కెచ్. టెండర్ లేకుండానే మాజీ ఎమ్మెల్యే ఫ్యామిలీకి పనులు. 7 ఉమ్మడి జిల్లాలు, 35 లేఅవుట్లు, 51,633 ఇళ్లు. గుంపగొత్తగా రాక్రీట్కి పెద్ద మేస్త్రికి ఇచ్చినట్టు రికార్డు. పునాదుల్లో ఇళ్లు పూర్తయినట్టు కోట్లలో బిల్లులు. సిమెంటు, ఇసుక, ఇనుము కొనుగోళ్లలో గోల్మాల్. భారీగా భారతీయ సిమెంట్ కొనుగోలు. దోపిడీలో వాటా. కాంట్రాక్ట్ సంస్థ నుంచి రికవరీ. అధికారులపై చర్యలు. చంద్రబాబు ప్రభుత్వానికి విజిలెన్స్ సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో పంచాయతీలకు 989 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు. ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. పంచాయతీల ఖాతాలో జమ చేయనున్న రాష్ట్రం. హర్షం వ్యక్తం చేయనున్న చేస్తున్న సర్పంచులు. గ్రామాల్లో చేపట్టే పనులపై నిఘా కోసం పోర్టల్. 2 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు. నిబంధనలు ఉల్లంఘించి నిధులు ఖర్చు చేస్తే అధికారులతో పాటు సర్పంచులపైన చర్యలు. పీఆర్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ స్టేట్మెంటు ఇక్కడ హైలైట్ చేశారు.